మరో గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు. స్క్రాప్ కంటైనర్లో ఆంధ్ర నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న వెహికల్ ను సీజ్ చేశారు. దాదాపు ₹1,00,00,000 విలువ చేసే 300 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు మరో భారీ గంజాయి ముఠాని పట్టుకోవడం జరిగింది. ఇదే కంటైనర్లో ఏదైతే స్క్రాప్కి సంబంధించిన మెటీరియల్ తీసుకెళ్తూ దాని మధ్యలో గంజాయి ప్యాకెట్స్ అన్నీ కూడా తీసుకెళ్లి ఇటు ఆంధ్ర నుంచి మహారాష్ట్రకు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. దాదాపు 300 కేజీల గంజాయి, ₹1,00,00,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. డ్రైవర్ ఒక్కడే ఈ గంజాయి ఎక్కడికి సప్లై చేయాలనేది ముందుగానే మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుకొని అక్కడికి కిరాయికి ఇక్కడ తీసుకెళ్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ట్రిప్పుకు ఇంత అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుకొని ఏపీ నుంచి వయా తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకి పక్కా సమాచారం రావడంతో నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది. దాదాపు ₹1,00,00,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం చూడొచ్చు, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్కి చెందిన వెహికల్ ఇది MH16CD2076 అనే ఈ వెహికల్లో స్క్రాప్ మెటీరియల్ తీసుకెళ్తున్నట్టు పైన మొత్తం కూడా కవర్ చేసి కింది భాగంలో ఎవరికి అనుమానం రాకుండా ఈ గంజాయిని తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే డ్రైవర్ ఎవరైతే షేక్ ఉన్నాడో అతనికి సంబంధించి ఎవరికైనా ఇతరులను పెట్టుకుంటే సమాచారం లీక్ అవుతుందని చెప్పేసి తానే స్వయంగా ఒక్కడే మాట్లాడుకొని ఈ గంజాయిని అంతా కూడా ఏపీలో కలెక్ట్ చేసుకొని మహారాష్ట్రకు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. దాదాపు ఇంత పెద్ద మొత్తంలో ఇదే మొదటిసారి పట్టుకోవడం, ఇంకా నిరంతరం నిఘా కొనసాగుతుందని చెప్పేసి కూడా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వం డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆ డ్రగ్స్ నిర్మూలనలో భాగంగానే గంజాయి సప్లైదారులపై నిఘా పెట్టి కంటిన్యూగా ఎవరైనా గంజాయిని హైదరాబాద్ కానీ తెలంగాణ సరిహద్దులకు తేవాలని ప్రయత్నించినా వారిని పక్కా సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నారు. ఈ రోజు కూడా ఇంత పెద్ద భారీ మొత్తం అంటే ₹1,00,00,000 విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్నిటిపైన విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం పరారిలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇతను ఎవరెవరికి సప్లై చేశారు, గతంలో 2 సార్లు 200 కేజీలు ఒకసారి, 100 కేజీలు ఒకసారి కూడా ఇదే డీసీఎంలో తీసుకెళ్లినట్టు పోలీసులకి పక్కా సమాచారం రావడంతోనే నిఘా పెట్టి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.